గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో అటు రాజకీయ పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొనసాగుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అటు బీజేపీ అగ్రనేతలను కలిశారు. పొత్తుల విషయం ఇంకా తేలాల్సి ఉంది, ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అమిత్ షా నిన్న వేరే రాష్ట్రాలలో ఎన్నికల వ్యవహారాల్లో తలములకలుగా ఉండడంతో అటు ఆంధ్రప్రదేశ్ పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధాన పత్రికల్లో వార్తలు ఏమిచ్చారనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే మనమంతా ఒకటే జట్టు అని మూడు పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ అలానే జనసేన, మూడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నాయి. బీజేపీ జనసేనలు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలకు ఖరారైంది. ఈరోజు ప్రకటించే అవకాశం అంటూ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇప్పటికే 24 స్థానాలలో అటు జనసేనకు కేటాయించింది, పొత్తుల ఖరారైంది. అంటే 30 అంటే ఇంకో మరో 6 సీట్లు, 6 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి. అలానే 8 లోక్సభ స్థానాలంటే గతంలో 3 లోక్సభ స్థానాలను జనసేన కేటాయించింది. అంటే బీజేపీకి 5 స్థానాలు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన ఇంకా ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. అయితే నిన్న అంతా కూడా అమిత్ షా అటు మహారాష్ట్రలోని శివసేనతో లేకుంటే ఇతర రాష్ట్రాల నేతలతో ఆయన పొత్తుల విషయం మాట్లాడుతూ బిజీగా ఉండడంతో నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో కొంత జాప్యం జరిగింది. ఈరోజు బీహార్ పర్యటనకు అటు అమిత్ షా వెళ్ళనున్నారు. బీహార్ పర్యటనకు వెళ్ళక ముందే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి ఈ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అధికారికంగా అక్కడి నుంచే ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మరో ముఖ్యమైన వార్తగా అటు వైసీపీ ప్రలోభాలకు తెరలేపింది అనే వార్తనిచ్చారు. కానుకల ఎర, ఊరూరా వైకాపా ప్రలోభాల దందా అంటూ వార్తనిచ్చారు. ఓటర్లకు విస్తృతంగా అటు పంపిణీ చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా చీరలు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, నగదు పంపిణీ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసీ హెచ్చరికలు జారీ చేస్తున్న వాటిలన్నింటినీ కూడా పట్టించుకోవడం లేదు. మరోపక్క అటు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాష్ట్ర ఖజానా నుంచి వాళ్లకు జీతాలు చెల్లిస్తూ వాళ్ళను పార్టీ కార్యక్రమాలకి ఉపయోగించడం ఎంతవరకు సబబు అంటూ అటు ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోను ముఖ్యమైన వార్తగా అటు వేశారు. వైసీపీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ వాళ్ళ ప్యాకెట్లతో వాళ్ళందరూ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అట్లనే కృష్ణా జిల్లా పెనంలూరులో కూడా గత నెలలో పాస్టర్లకు మంత్రి జోగి రమేష్ అనుచరులు గిఫ్ట్లు పంపిణీ చేశారు. మొత్తంగా అన్ని వర్గాలను కుల సమావేశాల పేరిట, ఆత్మీయ సమావేశాల పేరిట కుల ప్రాతిపదికన, అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో ఒకసారి ఆత్మీయ సమావేశం, ఇంకోసారి ఇంకో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో ఇంకో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ అనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఈసీ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కానీ ఈసీ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే వార్తనిచ్చారు. ప్రచార పథకాలు పనికిరావని అనుకుంటున్నారో, 5 ఏళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో అన్న మాటల్ని జనం నమ్మడం లేదని గుర్తించారో, మళ్ళీ పీఠమెక్కడానికి తాము సిద్ధమంటుంటే ఓటర్లు దించడానికి సంసిద్ధమంటున్నారని తెలుసుకున్నారో, కారణం ఏదైనా వైసీపీ మూకల్లో దింపుడు కళ్ళెం ఆశలు మొదలయ్యాయి. అందుకే ఎన్నికల కమిషన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అటు వాళ్ళను ప్రలోభాలకు గురి చేయడానికి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ముందు తెరతీశారు. ప్యాంట్లు, చొక్కాలు, చీరలు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, టీ కప్పులు ఇలా చిల్లర తాయిలాలతో కుల మత సంఘాలకు ఎరవేస్తున్నారు. మళ్ళా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు
ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యం, కానీ ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా జరిగింది అనే వార్తను కంపారిటివ్గా రాశారు. అద్దంలా తెలంగాణ ఉంది, అధ్వానంగా ఆంధ్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మౌలిక వసతుల కల్పనలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో అసలు నడవడానికి సరిగ్గా రోడ్లు కూడా లేని పరిస్థితి, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఊర్లలో రోడ్లు వేయలేదు, నానా నరకంగా అక్కడ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ వేశారు. భద్రాచలం పర్ణశాల మార్గంలో 2 రాష్ట్రాలను కలిపే రోడ్డు ఈ రకంగా ఉంది, అధ్వాన స్థితిలో ఉంది. మరమ్మతులను కూడా పట్టించుకోవడం లేదు. అల్లూరు జిల్లాలో కూడా దారంతా గుంతలమయం అంటూ వేశారు. ఇది భద్రాచలం పర్ణశాల మార్గంలో ఏపీలో అల్లూరు జిల్లాలో ఏటపాక మండలం చింతలగూడెం వద్ద ఉన్న రోడ్డు పరిస్థితి. రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయింది, ఈ తారంతా కూడా వెళ్ళిపోయింది, తారు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోయింది. మరోపక్క ఇక్కడ ఈ రోడ్డు అటు 4 లేన్ల రహదారి, ఇదంతా కూడా తెలంగాణ ఆంధ్రాను అనుసంధానం చేసే రోడ్డు. భద్రాచలం పర్ణశాల ఇటు R&B తెలంగాణ వైపు ఉన్న రోడ్డు, ఇదేమో అద్భుతంగా ఉంది, కానీ అవతల పక్క మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది. ఇది పరిస్థితి అంటూ వేశారు. ఒకటే రోడ్డు, అటు అలా ఇటు ఇలా అంటూ వేశారు. మరో ముఖ్యమైన వార్తగా విశాఖలో ఇటీవల ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా దాన్ని ఏర్పాటు చేశారు, కానీ అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయింది, మరో 3 ముక్కలైపోయింది అంటూ వార్తనిచ్చారు. చాలా అట్టహాసంగా దాన్ని ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. విశాఖలో పర్యాటక అభివృద్ధికి, విశాఖ పట్టణ అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నాం. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్తో చాలామంది వస్తారు, అక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుందంటూ చెప్పారు. కానీ వేసిన 2 రోజులకి ఆ బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయింది, 3 ముక్కలైపోయింది, చెల్లాచెదురైపోయిందంటూ వార్తనిచ్చారు. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త, బంగారు బాటలో ముడుపులు అనే వార్తను ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా ప్రచురించింది. దీన్ని అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక డిస్టిలరీకి సంబంధించిన వ్యక్తులు, అంటే మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యం తయారీ సంస్థ, దాని మద్యాన్ని అత్యధికంగా విక్రయించేందుకు ఏ రకంగా ముడుపులు చెల్లిస్తుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఏపీలో రాజకీయ నాయకులకు, ఇక్కడ తెలంగాణలో అధికారులకు లంచాలు ఇవ్వడంలో కొత్త పుంతలు తొక్కుతుంది. షాపుల నుంచి బంగారం కొన్నట్లుగా రసీదులు తీసుకుంటుంది, రికార్డులు సృష్టించింది. ఆ దుకాణాలకు చెక్కులు ఇచ్చి నగదుగా వెనక్కి తీసుకుంటుంది. ఈ చెక్కు మార్చినందుకు 6% కమిషన్ ఆ నగల షాప్కి ఇస్తుంది. ఆ సొమ్మంతా కూడా నేతలకు, అధికారులకు లంచాలుగా ఇస్తుంది. బంగారాన్ని డీలర్లకు గిఫ్ట్గా ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించారు. ఒక్క ఏడాదిలోనే 360 కోట్ల లావాదేవీలు జరిగాయి. నగల దుకాణాలకు ఇచ్చిన యజమానులకు ఇచ్చిన కమిషన్ పోను నాయకులకు, అధికారులకు 340 కోట్ల రూపాయలు ఆ లంచాలు సమర్పించారు. అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో ఒక బిగ్ షాట్కి వెళ్ళింది. ఇక్కడ తెలంగాణలో ఒక అధికారి భార్య హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ డిస్టిలరీ వాళ్ళకు సహాయం చేసింది అనే వార్తనిచ్చారు. ఈ మద్యం అమ్మకాల విషయంలో ముడుపులపైన అటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. గడిచిన 4 రోజులుగా ఒక లైసెన్స్ తీసుకొని 9 షాపులు నిర్వహిస్తున్న ఒక పెద్ద మద్యం దుకాణం పైన కూడా అధికారులందరూ కూడా దాడులు చేసి అనేక విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. 5 సంవత్సరాలలో 1000 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి ఎగ్గొట్టారనే విషయాన్ని వెలుగు చూస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా జే ట్యాక్స్ పేరుతో మద్యం అమ్మకాల్లో వసూలు చేస్తున్నారు. తనకు నచ్చిన కంపెనీల మద్యాన్ని మాత్రమే అక్కడ వాళ్ళందరికీ అమ్ముతూ ఉన్నారు. అది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారంటూ పదే ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. మరి ఇక్కడ 2 రాష్ట్రాలకి మద్యం సరఫరా చేసే ఈ డిస్టిలరీ ఎవరిదో, వాళ్ళు అధికారులు ఎవరెవరికి లంచాలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఒక ఆంధ్రప్రదేశ్లోని బిగ్ షాట్కే అందింది అంటూ చెప్తున్నారు. ఆ బిగ్ షాట్ ఎవరు, ఆ మద్యం ఏ బ్రాండ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా వివరాలు తెలియాలి. ఐటీ అధికారులు ఆ బంగారం షాప్ పైన దాడి చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, అటు నారా భువనేశ్వరి ఆమె నిన్న కళలకు రెక్కలు అనే బ్రోచర్ను విడుదల చేశారు. ప్రత్యేకంగా టీడీపీ ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంది.
యువతులకు చదువుకునే యువతులకు మంచి చదువు చెప్పించే పథకం. ఆ పథకానికి సంబంధించి మీ కలలకు మా రెక్కలు, కలలకు రెక్కలు అనే పేరు పెట్టారు. మహిళా దినోత్సవాన చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంటర్ పూర్తయ్యాక పై చదువులకు యువతులకు ఉన్నత విద్యకు భరోసా ఇస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. నిన్న అటు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కలలకు రెక్కలు బ్రోచర్ను నారా భువనేశ్వరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. చదువుకోవాలనే యువతులకు తాము భరోసా ఉన్నాం. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మీరు ఎంత ఉన్నత విద్య చదువుకున్నా ఈ పథకం కింద వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చదువు చెప్పిస్తాం అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించిన బ్రోచర్ను నిన్న రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి మరో వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈరోజు మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనకు 24 సీట్లు కేటాయించారు. మొత్తంగా జనసేన, బీజేపీకి కలిపి 30 సీట్లు అసెంబ్లీ స్థానాలు, అట్లనే 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. చర్చల్లో జరిగాయి. వాళ్ళ మధ్య అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. 8 పార్లమెంటు నియోజకవర్గాలు అంటే ఇప్పటికే 3 జనసేనకు ప్రకటించినందున బీజేపీకి 5 ఇవ్వనున్నారు. అయితే అటు ఇంకా ఎక్కువ బీజేపీ అడుగుతుంది. కానీ అక్కడ ఓడిపోయే సీట్లలో కనుక బీజేపీ కనుక పోటీ చేసినట్లయితే అక్కడ వైసీపీ లాభపడుతుంది అంటూ చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి ఇంకా కూడా చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మరి కాసేపట్లోనే దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తనిచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తే ఐఎంజీ భారత్ పేరుతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ భారత్కు 800 ఎకరాలు కట్టబెట్టారు. ఆ 800 ఎకరాలు కట్టబెట్టడం పైన పెద్ద ఎత్తున దుమారం చెలగింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర్ రెడ్డి దీనిపైన పెద్ద పోరాటం చేశారు. ఐఎంజీ భారత్ సంస్థ యజమాని బిల్లీరావు చంద్రబాబు నాయుడు బినామీ. అందుకే చంద్రబాబు నాయుడు అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇక్కడ గచ్చిబౌలిలో, ఇక్కడ సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టారు. దీనిపైన ఆయన విస్తృతంగా పోరాటం చేశారు. ఆ జీవోని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోని రద్దు చేశారు. అయితే ఈ భూముల కేటాయింపు పైన 2003లో కేసు నమోదైంది. దానిపైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపైన అప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూములు అలా ఇవ్వడం తప్పేనంటూ తీర్పును వెలువరించింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలంగాణకు 800 ఎకరాలు భూమి మిగిలింది అనే వార్తను ఇచ్చారు. 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్ ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు, ఇప్పుడు 60,000 కోట్లపైనే. స్టేడియంలన్నీ లీజుకి ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారువే. మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టేసిన నారావారి నిర్వాకం అంటూ అప్పుడు జరిగిన స్కామ్కు సంబంధించి ఇచ్చారు. రహస్య కెమెరాల సాక్షిగా 2009లోనే ఇవన్నీ కూడా బిల్లీరావుతోనే చెప్పించారు. అప్పట్లో స్పై ఆపరేషన్ వీళ్ళపైన స్టింగ్ ఆపరేషన్ చేసి బిల్లీరావుతో చెప్పించారు. దీనికి సంబంధించి ఎటకేలకు హైకోర్టులో తీర్పు వచ్చింది. దానిపైన ఒక వార్తను ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తగా రికార్డు స్థాయిలో పసుపు ధర ఈ ఏడాది కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 6,850 రూపాయలు పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో గరిష్ట ధరగా 13,712 రూపాయలు ధర పలుకుతూ ఉంది పసుపు అనే వార్తనిచ్చారు. గత జూన్ జూలై నెలల్లో 5,300 నుంచి 6,250 రూపాయలు మాత్రమే పలికింది. 5,020 టన్నులు కొని రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. ఇప్పుడు వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది, అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో రెట్టింపైంది ధర. ఈసారి 15,000 దాటే అవకాశం ఉంటుందంటూ వార్తనిచ్చారు. పసుపు పండించే రైతులకు నిజంగా కూడా ఇది శుభవార్తనే చెప్పాలి. పసుపు ధర అటు మార్కెట్లో ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర పలుకుతుంది. 13,000కు పైగా పోయింది. 15,000 పలికే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే దళారుల బారిన రైతులు పడకుండా అటు వ్యవసాయ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు నేరుగా నగదు అందేలా, అంత ధర అందేలా చూడాలంటూ కోరుతూ ఉన్నారు.
ఇక మరో ముఖ్యమైన వార్త అటు కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా బివై రామయ్యను వేశారు. అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా రాపాకనేశారు. రాజోలు అసెంబ్లీ నుంచి గొల్లపల్లి సూర్యారావును అటు ఇంకా కూడా లిస్టులు విడుదల చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి అధికారం చేపట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే నేతలందరినీ కూడా బదిలీలు చేసింది. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్పు. తాజాగా రాపాక మొన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాబోయే ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేస్తానంటూ ఆయన ప్రకటించుకున్నారు. ఆయనే దానిపైన అటు సిట్టింగ్ ఎంపీ అనురాధ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్టానం అనుమతి లేకుండా రాపాక ఆ రకంగా ఎలా చెప్తారంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు వైసీపీ అమలాపురం పార్లమెంటు సమన్వయకర్తగా రాపాకను అటు అధిష్టానం నియమించింది. అంటే రాబోయే ఎన్నికల్లో అటు అనురాధకు టికెట్ లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, అమలాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు ఏ రకంగా మారతాయనేది కూడా వేచి చూడాలి. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జవాబు చెప్పే దమ్ముందా అంటూ నారా లోకేష్ ఏదైతే నిన్న శంకారావం సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. సొంత చెల్లికే న్యాయం చేయని జగన్ మహిళలకన్నిటికీ కారణం ఆయనే, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ పుట్టపర్తి శంకారావం సభలో తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలందరికీ కూడా న్యాయం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అంటూ ఆయన విమర్శలు చేశారు. దానికి సంబంధించి నా వార్తనిచ్చారు. అభివృద్ధి కూడా శూన్యం, అభివృద్ధి చేసింది లేదు, కానీ అబద్ధాలు చెప్తూ తిరిగి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. సొంత చెల్లికే అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ రకంగా న్యాయం చేస్తాడంటూ నారా లోకేష్ ఆయన నిన్న సభలో తీవ్ర విమర్శలు చేశారు. మరో ముఖ్యమైన వార్తగా ఇదేం కర్మ, జగన్ వైఫల్యాలకు బాబు బాధ్యత వహించాలా, బీజేపీతో పొత్తు ఓకే అయితే టీడీపీకి తిప్పలే, ఎదురు దాడికి కాసు కూర్చున్న వైసీపీ, 2014లో వీళ్ళంతా కలిసి ఏం సాధించారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తూ వస్తున్నారు, మరోసారి మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ అన్నను ఆదరించండి, మీ తమ్ముడిని మరోసారి గెలిపించండి అంటూ ఆయన సభలో ప్రసంగాలు చేస్తున్నారు. నేను అద్భుతమైన పాలన చేస్తున్నా, సంక్షేమ పథకాలతో మీ అందరికీ చేరువవుతున్నా, కానీ నా పైన కుట్ర చేస్తూ ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కలిసి నా పైన దాడి చేస్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలు, ఇన్ని మీడియా సంస్థలు కుట్ర పన్నుతున్నాయంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు జగన్ వైఫల్యాలకు బాబు బాధ్యత వహించాలా అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒంటరిగా పోటీ చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తులకు వెళ్ళారు, పొత్తుల వల్ల నష్టం జరుగుతుంది అంటూ 2014లో కూడా వీళ్ళందరూ పొత్తులు పెట్టుకున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పొత్తులు పెట్టుకున్నాయి. అప్పుడు ఏం జరిగింది, తిరిగి మరోసారి అదే జరగబోతుంది అంటూ చెప్తున్నారు. రాష్ట్ర విభజన హామీలు సాధించాయా ఈ పార్టీలన్నీ కలిపి? 2014, 19లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు. అప్పుడు కలిసికట్టుగా పోటీ చేశారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. అప్పుడు రాష్ట్ర విభజన హామీలు ఎందుకు సాధించలేదు, సీఎం కుర్చీలో 3 కాళ్ళు పెట్టి చతికిలు పట్టడం ఖాయమంటూ నిన్న విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తం మీద 5 ఏళ్లలో సీఎం జగన్ సాధించలేని విభజన హామీల వైఫల్యాన్ని చంద్రబాబు పైకి నెట్టే వ్యూహానికి అటు వైసీపీ పదును పెడుతుంది. వైసీపీ దాడితో టీడీపీ కూటమి ఇరకాటంలో పడవచ్చని చెప్తున్నారు. వాస్తవానికి విభజన హామీలపైన అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు మధ్యలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇదే ఈ హామీలు నిలబెట్టుకోలేదంటూ కేంద్రం పైన అలకబూని ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. తర్వాత ఆ హామీల సాధన కోసం ఆయన పెద్దగా పోరాడింది లేదు. అయితే నేను మెడలు వంచి సాధిస్తా, నాకు 25 మంది ఎంపీలు ఉన్నారు, 150 మంది ఎమ్మెల్యేలుగా గెలిచాం, ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీని మెడలు ఉంచుతానంటూ
జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పైన పోరాటం చేయలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో ఎప్పుడు హామీలపైన జగన్మోహన్ రెడ్డి పెద్దగా పోరాటం చేయలేదు. ఇప్పుడు దాన్ని టీడీపీ పైకి ఆ నిందను వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో మీకు పొత్తు ఉంది కాబట్టి మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు సాధించలేకపోయారు, ఇప్పుడు ఎలా సాధిస్తారు అంటూ అటు తప్పంతా చంద్రబాబు నాయుడు వైపు నెట్టే విధంగా పథకాలు రచిస్తున్నారు వైసీపీ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, ఇప్పటికే ఆ వైసీపీలో చేరడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్ణయించుకున్నారు. ఆయన కుమారుడికి వైసీపీలో నామినేటెడ్ పదవి ఇస్తామంటూ చెప్పారు. మరో సీనియర్ నేత ప్రస్తుతం వైసీపీ అటు జనసేనలో ఉన్నారు, హరిరామ జోగయ్య కుమారుడు కూడా ఇటీవలే వైసీపీలో చేరారు. ఆయన కూడా త్వరలోనే పార్టీ మారతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు పార్టీ నుంచి జనసేనకు కొంత ఎదురు దెబ్బగానే చెప్పాలి. కాపు సామాజిక వర్గంకి సంబంధించిన సీనియర్ నేతలు, కీలక నేతలందరూ కూడా వైసీపీ గూటికి చేరుతున్నారు. ఇది వైసీపీకి ఏ రకంగా కలిసి వస్తుంది వేచి చూడాలి. ఇంకా కర్నూలులో అటు ఉమ్మడి కర్నూలులో టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ మధ్య సంయమనం లేదు, వాళ్ళ మధ్య సమన్వయం లేదు, ఇంకా వర్గ విభేదాలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారంటూ చెప్పారు. జిల్లా సారథులు వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అది ఫలించలేదు. అక్కడ చూస్తే మంత్రి భూమా అఖిలప్రియ, గుమ్మనూరు జయరాం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎవరికి వారు యమునా తీరేలాగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఉమ్మడిగా ఒక ఎన్నికల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు. వర్గ విభేదాలతో పార్టీకి నష్టం జరుగుతుందనే వార్తను దిశా పత్రిక ప్రచురించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. అటు పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే అటు అమిత్ షాని మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలుస్తారు. కలిసిన తర్వాత అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక క్లారిటీ వస్తుంది. బీజేపీకి ఎన్ని సీట్లు, జనసేనకు ఎన్ని సీట్లు, ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేస్తారు తదితర విషయాలపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రకటన వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పటికే మొదటి జాబితాలో దాదాపుగా 195 మందికి పైగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇటు తెలంగాణలో 9 స్థానాలకు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇప్పుడు ఈ పొత్తులు ఖరారయ్యి పొత్తులపైన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులుగా ఎవరెవరు పోటీ పడతారనేది కూడా ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది.